కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం సీతాపురం గ్రామంలోని బీసీ కాలనీ మరియు ఎస్సీ కాలనీ నందు వైసీపీ పార్టీకి చెందిన 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు ఒక మంచి పని చేశారా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త రాగం అందుకున్నాడని, పథకాలు కార్పొరేషన్లను పెట్టాను, ఉద్ధరిస్తాను అని ఊదరగొట్టాడని, ఇలా అన్ని వర్గాలను మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు। టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చే 5 ఏళ్లు ఏం చేయబోతున్నామనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై తెలియజేస్తారని అన్నారు। వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసమైంది, ఎక్కడా అభివృద్ధి కానరాలేదు। ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ పక్క తిరిగినటువంటి ఊసే లేదు। అటు ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడంతో వచ్చే రోజుల్లో అయినా కానీ ఈ రాష్ట్రాన్ని ఊరిని బాగు చేస్తున్నామనేటువంటి లక్ష్యంతో సీతాపురము మరియు హరిజనవాడలకు సంబంధించినటువంటి 80 కుటుంబాలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే లక్ష్యంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది। కాబట్టి వచ్చే ప్రభుత్వంలో మేము కూడా ఈ వెంట ఉండి వీళ్ళ బాగోగులు చూసుకుంటూ ఊరి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాం।